Hello, welcome back to our channel Germany Visheshalu. Today I have my friend with me. This is Ragvi. Say hello, Ragvi. Hi people. She know Telugu but she is a Tamilian but she know Telugu. Say namaste to my viewers. Namaste, namaskaram andi. She can understand Telugu, she can speak Telugu, but okay, today we are going to Tali. Yeah, many singers అయితే వస్తున్నారు. తెలుగు సింగర్, నాట్ తెలుగు సింగర్స్, తమిళ్ సింగర్స్, రైట్? సో మేమందరం కలిసి ఇప్పుడు అయితే వెళ్తున్నాం అనమాట. సో వాళ్ళ సెలబ్రేషన్స్ అన్ని ఎలా ఉన్నాయా అనేది మేము ఈ రోజు చూద్దాం అనుకుంటున్నాము. సో మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా వస్తున్నారు, బట్ మేమైతే ఇప్పుడు ఇలా కలిసి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి మా పాప కూడా ఉంది ఇక్కడ. She don't want to say hi. ఓకే, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మీకు చాలా విశేషాలు అయితే చెప్తాను. సో చాలా అయితే తెలుసుకుందాం ఈ రోజు. మనం అయితే తమిళ సింగర్స్ గురించి కూడా మనం అయితే తెలుసుకుందాము. Do you know about that Tamil singers? They're famous in Tamil? Not like that. Not that much famous, but we know because he participated in Super Singer show in Vijay TV. So by the way we know him. ఓకే, సరే అయితే మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా సెలబ్రేషన్స్ అయితే చూద్దాము. ఓకే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. బాయ్ బాయ్. ఫస్ట్ అయితే దేవుడు దర్శనం చేసుకుందామని ఈ టెంపుల్ దగ్గర అయితే దిగామన్నమాట. ఈ టెంపుల్ కి ఆల్రెడీ మీ అందరినీ తీసుకొచ్చాను. ఒకవేళ ఎవరికైనా సరే ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, వెళ్ళి చూడండి. అసలు ఈ జర్మనీలో హిందూ టెంపుల్స్ చాలా తక్కువ. ఇంకెంత పెద్ద పెద్ద టెంపుల్స్ అంటే మనం అసలు వేళ్ళ మీదే లెక్కేయచ్చు. చాలా మటుకి టెంపుల్స్ అయితే చిన్న చిన్న రూమ్స్ లోనే ఉంటాయి, బట్ ఈ టెంపుల్ అయితే అలా కాదు, కొంచెం పెద్దగా ఉంటది అన్నమాట. గుడి గోపురం కూడా ఉంటది. జనరల్లీ కొన్ని టెంపుల్స్ కి అయితే జర్మనీలో గోపురాలు కూడా ఉండవు. అమ్మవారిని అయితే అందరూ దర్శించుకోండి, చాలా చక్కగా ఉంటారు. గుడి పంతులు గారు అయితే చూస్తున్నారు కదా, ఈయనైతే అర్చన చేయించుకున్న వాళ్ళందరికీ ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా వస్తుంది అని అయితే చెప్పాను కదా, సో వాళ్ళనైతే మేము గుళ్ళో కలుసుకున్నాము. సో నా వ్లాగ్స్ ని ఫస్ట్ నుంచి ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఈ అమ్మాయి అయితే తెలిసే ఉంటది, ఎందుకంటే నేను దివాళీ వ్లాగ్ లో ఆల్రెడీ నిత్యాన్ని అయితే మీ అందరికి పరిచయం చేశాను కదా. దివాళీ అప్పుడు రాఘవి అయితే ఇండియా వెళ్ళింది, సో అందుకనే మనకి రాఘవి దివాళీ వ్లాగ్ లో అయితే కనిపించలేదు అనమాట. దివాళీ వ్లాగ్ లో మీ అందరికి నకుల్ కూడా పరిచయం చేశాను, గుర్తుందా? సో ఇప్పుడు నకుల్ కూడా వచ్చాడు. నకుల్ నిత్య వాళ్ళ బాబు అనమాట. సో మా వారైతే ఇప్పుడు నకుల్తో ఆడుకుంటున్నారు. నకుల్ ముక్కు మీద దెబ్బ అయితే తగిలింది, చూపిస్తాను చూడండి. ఆడు కీటాకి వెళ్ళేటప్పుడు అక్కడ తగిలించుకున్నాడు అంటే దెబ్బనైతే. నిద్ర నుంచి ఇప్పుడే లేచాడు, అందుకనే కొంచెం మొత్తుగా ఉన్నట్టుంది నకుల్కి అయితే మొత్తం అంతా. నకుల్ కీటాకి వెళ్తున్నాడు అని అయితే చెప్పాను కదా. మీ అందరికి అసలు కీటా అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. జనరల్లీ కీటా అంటే ఏం కాదు, సింపుల్ గా ఒక ప్లే స్కూల్ లాగా అనమాట. ఇప్పుడైతే నకుల్ని తీసుకెళ్తున్నాము గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేయించడానికి. ఇక్కడైతే సాన్విక అయితే దేవుడికి దండం పెట్టుకుంటుంది అనమాట, చూస్తున్నారు కదా. ఈ గుడిలో ప్రతిరోజు మధ్యాహ్నం భోజనాలు కూడా పెడతారు. సో గుడికైతే వచ్చాము, అండ్ టైం కూడా ఆల్మోస్ట్ 12:30-1 అలా అవుతుంది అనమాట. సో అందుకనే ఇంకా ఇక్కడే భోజనం అయితే చేసేసి అలా తాళీకి అయితే వెళ్దాము అని అయితే అనుకున్నాము. అలా దర్శనం అయితే చేసుకుని కూర్చుందామని అయితే అనుకున్నాను. సో కూర్చున్న చోట ఎదుర్కొంటా నేను ఇక్కడ ఒక నోటీస్ బోర్డుని అయితే చూసాను. బేసికలీ నోటీస్ బోర్డు మీద టెంపుల్ యొక్క ఇయర్లీ ప్లాన్ అయితే ఉంటది. సో ఏ మంత్ లో ఏం చేస్తారు, ఏ టైంలో ఏంటి అని మొత్తం క్లియర్ గా ఈ నోటీస్ బోర్డు లో అయితే ఇయర్ ప్లాన్ అంతా ఉంటది అనమాట. సో ఈ నోటీస్ బోర్డు లో చూసుకుని అసలు టెంపుల్ లో ఏ టైంలో ఏం ఉత్సవాలు జరుగుతున్నాయి అని తెలుసుకుని రావచ్చు. మొత్తం అందరు దర్శనం అయిపోయిన తర్వాత అందరం ఒక చోటన కాసేపు అయితే కూర్చున్నాము, ఎందుకంటే దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు అయితే కూర్చోవాలి అని అంటారు కదా. సో అందుకనే అందరం ఒకే చోటన కూర్చుని కాసేపు అయితే మాట్లాడుకున్నాము. సరే భోజనానికి వెళ్దాం కదా అని లెగుస్తున్న టైంలో ఎవరో వచ్చి ఫొటోస్ తీయమని అయితే అడిగారు. సరే కదా అని వాళ్ళకైతే ఫొటోస్ తీసాను అనమాట. ఇంకా తీసిన తర్వాత కాసేపు మళ్ళీ మనం ముచ్చట్లు అయితే పెట్టాం వాళ్ళతో. ముచ్చట్లు పెట్టి ఇంకా భోజనం తిందాము అని వెళ్లే టైంకి భోజనం అయితే అయిపోయింది. నేను వెళ్లే టైంకి నిత్య అయితే లాస్ట్ లో కొంచెం సాంబార్ రైస్ అయితే తింటుంది. సో నాకు అదే కొంచెం పెట్టింది అనమాట. ఇంకా అలా తినేసిన తర్వాత ఇలా ఈ తాళీ ప్రోగ్రామ్ కి అయితే నడుచుకుంటా వస్తున్నాము. యాక్చువల్లీ గుడి వెనకాల జరుగుతుంది అనమాట ఈ ఫంక్షన్ అయితే. గుడికి సంబంధించి ఒక హాల్ అయితే ఉంది, పెద్ద హాల్. ఇప్పుడు ఆ హాల్ లోనే తాళీ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీ అందరినీ ఆ హాల్ లోపలికే తీసుకువెళ్తున్నాను. హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద ఫోటో అయితే ఉంది, పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం ఫోటో అనమాట అది. ఇప్పుడు మనం అయితే తాళీ ఎక్స్పోకి అయితే వచ్చేసాము. ఇక్కడ అయితే చూసారా, ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అయితే డెకరేట్ చేశారు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాము అసలు మన ఇండియాకి సంబంధించి అసలు ఏమేమి పెట్టారు అనేది అయితే లోపలికి వెళ్ళి మనం అయితే చూద్దాము.
ఏదైనా మనం ఫస్ట్ స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా వినాయకుడిని దండం పెట్టుకుని చెయ్యాలి అని అంటారు కదా. సో అందుకనే ఫస్ట్ వినాయకుడి విగ్రహం పెట్టినట్టు ఉన్నారు. సో అందుకనే నేను కూడా వినాయకుడికి దండం పెట్టుకుని అలా లోపలికి అయితే వెళ్తున్నాను. అసలు వెళ్ళంగానే నాకు ఫస్ట్ కనిపించింది ఈ మండపమే అనమాట. మన ఇండియాలో పెళ్లికి మండపాన్ని ఎలా డెకరేట్ చేస్తారో నాకు ఇలా చూడంగానే ఈ మండపం కూడా అలానే అనిపించింది. యాక్చువల్లీ తాళి ఎక్స్పో మెయిన్ థీమ్ ఏంటంటే జర్మనీలో ఎవరైనా సరే హిందూ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ కోసం ఇలాగా ప్రతి ప్యాకేజ్ మా దగ్గర అవైలబుల్ ఉంది అని చెప్పడానికి ఇలా ఈ ఎక్స్పోని అయితే పెట్టారనమాట. నిజంగా చెప్పాలి అంటే నాకు ఈ ఎక్స్పోకి వచ్చేదాకా అసలు తెలియదు ఇలా ఉంటది అని. నేనేదో సింగర్స్ ఉంటారు, సరే మనకి ట్రెడిషనల్ కి తగ్గట్టు ఉంటది, ఎంజాయ్ చేయొచ్చు అనుకుని అయితే వచ్చాను. బట్ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అసలు మొత్తం పెళ్లికి సంబంధించినవే ఉన్నాయి. బట్ ఐఎమ్ గ్లాడ్ నాకు అసలు ఇలాంటి విషయాలు కూడా తెలిసినాయి. అసలు జర్మనీలో ఇలా కూడా ఉంటది అని చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే అసలు నేను అనుకోలేదు నిజంగా చెప్పాలి అంటే జర్మనీలో ఒక చీర గాని ఒక పెళ్లికి సంబంధించిన ఇలా దొరుకుతాయి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. నాకైతే భలే అనిపించింది ఎందుకో ఈ ఎక్స్పో అయితే. ఇంకా కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మొత్తానికి లోపల ఒక చిన్న స్టేజ్ అయితే కనిపించింది. అండ్ ఆ స్టేజ్ చుట్టూరు చాలా చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. అసలు స్టాల్స్ లో ఏమేమి ఉన్నాయా అని చూద్దాం పదండి. అసలు నాకు ఈ లెహంగా అయితే చాలా బాగా నచ్చింది. నిజంగా చాలా బాగుంది కదా చూడ్డానికి అయితే లెహంగా. అండ్ ఇప్పుడు ఈ ప్లేస్ లో ఫ్యాషన్ వాక్ కూడా జరుగుతుందంట. సో ఫ్యాషన్ వాక్ కోసం ఇక్కడ ర్యాంప్ కూడా వేశారు స్టేజ్ దగ్గర అయితే. చూడండి ర్యాంప్ అయితే కనిపిస్తుంది కదా. పెళ్లి అనగానే బట్టలు నగలు ఎంత ఇంపార్టెంటో చేతి నిండా మెహందీ పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. పెళ్లి కొడుకు గాని పెళ్లి కూతురికి గాని నిజంగా అసలు చేతి నిండా మెహందీ పెట్టుకుంటే అసలు ఆ వైబే వేరు, మంచి వైబ్ అయితే ఇస్తుంది కదా. నిజంగా నాకు అసలు జర్మనీలో మెహందీ దొరుకుద్ది అని కూడా నేను అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంచక మెహందీ కూడా దొరుకుద్ది అని అయితే అర్థమైంది. ఈమైతే చాలా బాగా మెహందీ వేస్తుంది అనమాట. ఈ పాప హ్యాండ్ కి అయితే బట్టలు నగలు మెహందీ ఇవన్నీ ఒక లెక్క అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నా ఇది ఇంకొక లెక్క కదా. అసలు నిజంగా ఈ కాలంలో ఏ అమ్మాయి మేకప్ లేకోకుండా పెళ్లిపేటలు ఎక్కుతుంది చెప్పండి. ఆబ్వియస్లీ నేను కూడా మేకప్ లేకోకుండా పెళ్లిపేటల మీద అయితే ఎక్కలేదు. మాక్సిమం ఇప్పుడు అందరు అమ్మాయిలు అలానే ఉన్నారు కదా. పెళ్లి అనగానే ఖచ్చితంగా మేకప్ ఆర్టిస్ట్ ఉండాల్సిందే పెళ్లికి అని. ఇక్కడైతే లైవ్ లోనే మేకప్ అయితే వేస్తున్నారు. నాకైతే చాలా షాక్ గా అనిపించింది. ఎందుకంటే నేను అసలు అనుకోలేదు ఇండియాలో మనం మేకప్ ఆర్టిస్ట్ ఎలా పెట్టుకుంటామో జర్మనీలో కూడా ఒకవేళ పెళ్లి అయితే అలా పెట్టుకోవచ్చు అని. నాకు అసలు ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత షాకుల మీద షాక్లు. ఇప్పుడు మన ఇండియాలో పెళ్లి అనగానే ఖచ్చితంగా పెళ్లిలో ఏదో ఒక ఈవెంట్ అయితే ఉంటుంది. పైగా ఈవెంట్స్ లో ఈ 360 డిగ్రీస్ ఈవెంట్ అయితే చాలా ఫేమస్ కదా. ఇండియాలోనే కాదు జర్మనీలో పెళ్లి చేసుకున్నా సరే ఇలా ఈ 180 డిగ్రీస్ ఈవెంట్ కావాలంటే పెట్టించుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ స్టాల్స్ ఈవెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత మన ఇండియాలో పెళ్లి చేసుకున్నట్టే జర్మనీలో కూడా పెళ్లి చేసుకోవచ్చు అన్నిటిని సమకూర్చుకునే అని అయితే అర్థమైంది. నిజంగా మీ అందరికీ చెప్పాలంటే నాకు అసలు ఎప్పటి నుంచో ఉన్న ఒక కోరిక అయితే నెరవేరింది ఎక్స్పోకి వచ్చిన తర్వాత. ఇండియాలో ఉన్నప్పుడు చాలా సార్లు ఈ 360 డిగ్రీస్ ఈవెంట్ అయితే మ్యారేజెస్ లో చూసాను గానీ అసలు ఎప్పుడు ఎక్కడం అయితే కుదరలేదు నాకు. సో అలా ఫైనల్లీ ఎక్స్పోకి వచ్చిన పుణ్యమాన ఈ 360 డిగ్రీస్ వీడియో అయితే నాకు దొరికిందనమాట. సో ఫైనల్లీ నాకు ఉన్న ఒక చిన్న కోరిక అయితే నెరవేరింది. నేను చూపించాను గానీ ఇప్పుడు దాకా బట్టల స్టాల్ కి అయితే మీ అందరినీ తీసుకెళ్లేదు కదా. సో అందుకనే బట్టల స్టాల్ కి అయితే తీసుకొచ్చేసాను. అసలు సారీస్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి అయితే. సారీ ప్రైజెస్ అయితే చూపిస్తున్నాను చూడండి. 65 యూరోస్ 95 యూరోస్ 50 యూరోస్ అలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సారీ కాస్ట్ ని మన ఇండియన్ రూపీస్ లో కనుక చూస్తే 1 యూరో ఈక్వల్ టు 90 రూపీస్ అనమాట. మీ అందరూ ఇప్పుడు సారీని చూసారు అండ్ సారీ కాస్ట్ కూడా మీ అందరికీ తెలుసు కదా. అసలు సారీకి అంత రేటు పెట్టచ్చా లేదా అని నా కామెంట్ అయితే చెయ్యండి. నిజంగా మీ కామెంట్స్ అయితే నాకు చాలా వాల్యుబుల్. నాకైతే అసలు పర్సనల్లీ సారీస్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేదనమాట. సో అందుకనే తెలిస్తే మీకు నిజంగా కామెంట్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది కదా అసలు నిజంగా సారీ వర్తా కాదా రేటుకి అని. బుక్ ని ఎప్పుడైనా అవసరం ఉండి కొనుక్కోవాలన్నా యూజ్ అయితే అవుతుంది కదా. అండ్ ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. రాఘవి అయితే మీ అందరికి ఒక్కొక్క బ్లౌజ్ ని చూపిస్తుంది చూడండి. బ్లౌజెస్ లో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్లౌజెస్ స్టార్టింగ్ ప్రైజెస్ అయితే 10 యూరోస్ కాన్ నుంచి 25-30 యూరోస్ వరకు అలా ఉన్నాయన్నమాట. బ్లౌజెస్ పక్కనే కొన్ని శారీస్ కూడా హ్యాంగ్ చేశారు. సో కొన్ని శారీస్ మీకు కూడా చూపిస్తుంది. రాఘవి అయితే బయటకు తీసింది చూసారా. ఈ శారీ అయితే స్మూత్ అండ్ సాఫ్ట్ గా భలే ఉంది అని అయితే చెప్పింది. అండ్ ఇంకొక శారీని కూడా తీసింది. ఈ శారీ అసలు చూడడానికి పట్టు చీరలా ఉంది కానీ అసలు పట్టుకుంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది. మేబీ లైట్ వెయిట్ లో పట్టు శారీ టైప్ అనుకుంటా. పెద్దోళ్ళకే కాదు చిన్నపిల్లలకు కూడా చిన్న బట్టలు ఉన్నాయన్నమాట. మొత్తానికి చాలా బాగున్నాయి శారీస్ అవన్నీ కూడా. అండ్ ఇలా స్టాల్స్ అన్ని తిరిగి బోర్ కొడుతుంటే ఇలా స్టేజ్ మీద డాన్సెస్ అయితే వేస్తున్నారు అని ఇలా కాసేపు అయితే నుంచుని ఇక్కడ డాన్సెస్ అయితే చూసాము. సో నాతో పాటు మీరు కూడా చూడండి అసలు డాన్సెస్ ఎలా వేస్తున్నారు అని. చక్క చక్క లత్తి కడ 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 వెల కడ ఇలా నడనవ కన్నముల మీద తీడమ
లోనే ఒక ఆంటీ లంచ్ అయితే అమ్ముతున్నారు. మనం లంచ్ సరిగ్గా చేయలేదు కదా, సో అందుకేనే ఇక్కడ ఆంటీ దగ్గర ఒక లంచ్ బాక్స్ ని అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనకైతే లంచ్ బాక్స్ ని రెడీ చేస్తున్నారు అనమాట. ఇక్కడైతే ఒక ఆంటీ గారు ఉన్నారు. ఆ ఆంటీ గారు బాక్స్ లో రైస్, కర్రీస్ అవన్నీ వేస్తున్నారు అనమాట. రైస్ తో పాటు మనకి 2 కర్రీస్, పప్పు, చల్లమిరపకాయ, అప్పడం కూడా ఇచ్చారనమాట. నిజంగా ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్లి జర్మనీలో ఇదే ఫుడ్ తినాలి అంటే మినిమం ఒక 10 euros to 15 euros వరకు అయితే ఉంటది. బట్ మాకైతే ఈ ప్లేస్ లో 5 euros కి లంచ్ బాక్స్ వచ్చేసింది. మాకైతే చాలా చీప్ అనిపించింది అనమాట. అండ్ టేస్ట్ కూడా అసలు చాలా బాగున్నాయి. కర్రీస్ అన్ని శుభ్రంగా తినేసాను ఫుడ్ ని అయితే. నాతో పాటు రాఘవి వాళ్ళందరూ కూడా తిన్నారు. సో తినేసిన తర్వాత మళ్ళీ చక్కగా స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనం ఫుడ్ తిన్న ఈ గ్యాప్ లోనే ఇక్కడ చాలా పర్ఫార్మెన్సెస్ అయితే అయిపోయినాయి. సో అవన్నీ మనం అయితే మిస్ అయిపోయాము. తమిళ్ వెడ్డింగ్ ఎక్స్పో కాబట్టి మొత్తం అంతా తమిళ్లోనే ఉందన్నమాట. మనకైతే తమిళ్ రాదు. బట్ రాఘవి అండ్ నిత్య అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. వాళ్ళిద్దరూ తమిళియన్సే. అసలు నేను ఈవెంట్ కి వచ్చేదాకా ఇలా ఉంటది అని అయితే అనుకోలేదు. ఫస్ట్ నాకు అసలు ఈవెంట్ గురించి రాఘవి చెప్పింది అనమాట. ఇలా తమిళ్ ఎక్స్పో జరుగుతుంది, వస్తావా అని. వస్తాను, నాకు ఒక బ్లాగ్ వస్తుంది అని ఇలా వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ చూసి నాకైతే చాలా బాగా అనిపించింది. ఇండియాలో ఉన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ ఒక కాక్టైల్ స్టాల్ అయితే ఉంది. సో మేమందరం కలిసి ఒక 3 రకాల కాక్టైల్స్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు అవైతే కలుపుతున్నారు. మెయిన్ గా నేనైతే అసలు ఈ ఈవెంట్ కి రావడానికి కారణం అయితే ఇండియన్ సింగర్స్ ఉన్నారు అనే. బట్ అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే వాళ్ళు పర్ఫామ్ చేసేది నైట్ అంట. ఈ ఈవెంట్ అయితే 10 వరకు ఉంది. బట్ మేము 10 వరకు ఉండడం అయితే అవ్వదు. పిల్లలు కూడా ఉన్నారు కదా, సో వెనక్కి తిరిగి ఇంటికైతే వెళ్ళిపోవాల్సి వచ్చింది వాళ్ళని చూడకుండానే. బట్ వాళ్ళని చూడకపోయినా స్టిల్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు అసలు ఇక్కడ ఇన్ని స్టాల్స్ ఉంటాయని, ఇవన్నీ ఉంటాయని తెలియదు. సో నాకు ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను. జర్మనీలో కూడా ఇలా ఉంటది అని. బట్ ఒక్కటే ఒక డిసప్పాయింట్ ఏంటంటే మీకు చెప్పి నేను చూపించలేకపోయాను అని. ఐ హోప్ మీరు అందరూ నన్ను అర్థం చేసుకుంటారు అని అయితే అనుకుంటున్నాను. అండ్ మన కాక్టైల్స్ అయితే బాగా అటు ఇటు గిలకరించి ఒకటి పోసేస్తున్నారు అనమాట. మొత్తానికి మనం ఆర్డర్ చేసిన 3 కాక్టైల్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా వచ్చిందే తరువు లేట్ చేయకుండా నేనైతే టేస్ట్ చేస్తాను. ఓకే పర్లేదు, టేస్ట్ కూడా బాగానే అనిపించింది. అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు తెలుసుకోవాలి అంటే జర్మనీ గురించి లేట్ చేయకుండా మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మనం ఇలా జర్మనీ గురించి వ్లాగ్సే కాకుండా జర్మనీ గురించి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తాము. సో అలాంటి అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. దిస్ ఇస్ దీప్సిత సైనింగ్ ఆఫ్. బాయ్.